బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాత పరీక్ష లేకుండానే, అంటే ఎటువంటి ఇంటర్వ్యూ కానీ రిటన్ ఎగ్జామ్ కానీ లేకుండానే రైల్వే నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి రైల్వేలో 3115 పోస్టులు పడ్డాయండి, అప్రెంటిస్ పోస్టులు. సో దీనికి ఎలా అప్లై చేయాలి, ఏజ్ లిమిట్ ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. స్క్రీన్ మీద చూపించినట్టు టోటల్ పోస్టులు ఇవి రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 అండి. సో ఇక్కడ టోటల్ పోస్టులు 3115 పోస్టులు. ఓకేనండి. ఎటువంటి రిటన్ ఎగ్జామ్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కానీ లేకుండానే సెలెక్ట్ జరుగుతూ ఉంది. ఓకే, ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చాను, మీరు అప్లై చేయడానికి అధికార వెబ్సైట్. సో ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్ అంటే జూలై 31 వచ్చింది. జూలై 31 నోటిఫికేషన్ వచ్చింది. ఆగస్టు 14 నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 14 నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 13. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 13 అంటే 1 మంత్ టైం ఇచ్చారు మన అప్లికేషన్ ప్రాసెస్కి. ఓకేనా, మనకి ఆగస్టు 14 స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 13తో ఎండ్ అవుతుంది. 1 మంత్ మన నోటిఫికేషను అందుబాటులో ఉంటుంది. అప్లై చేసుకోవడానికి అప్లై చేసుకోండి. సో మరి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి జాబ్స్ ఇస్తారు. ఓకే, అసలు ఏంటి విద్యార్హత ఏంటి అని చూసినట్లయితే కనీసం 50% 10th క్లాస్లో మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటారు కదండి. 10+2 అంటాం, 10+2. మనకి రిటన్ ఎగ్జామ్లో ఏదైతే 10th ఎగ్జామ్ ఉందో, ఎగ్జామ్ 50% మార్క్స్ 50% మార్క్స్ వచ్చి ఉండాలి. మీరు సెక్యూర్ చేసి ఉండాలి, అంటే మీకు వచ్చి ఉండాలి. 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్, మీరు ఐటీఐ తీసుకున్నా, డిప్లొమా తీసుకున్నా, అందులో సంబంధిత ట్రేడ్ ఏంటి అనేది నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా మీకు ఉండాలి. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా వయో పరిమితి చూసినట్లయితే కట్ ఆఫ్ డేట్ ఏంటి, 13/9/2025 నాటికి, అంటే సెప్టెంబర్ 13 నాటికి. అంటే ఎండ్ ఆఫ్ ది లాస్ట్ డేట్ ఎప్పుడు అండి, నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, 13 సెప్టెంబర్ కదా. ఆనాటికి వయసు ఎంత రావాలి అంటే కనీసం 15 years, గరిష్టంగా 24 సంవత్సరాలు. అంటే యూత్ని తీసుకుంటా ఉన్నారు ఇక్కడ. యూత్ని ప్రామాణికంగా తీసుకొని యూత్కి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. మంచి అవకాశం అండి. ఎటువంటి రాత ఎగ్జామ్, రిటర్న్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ లేకుండా తీసుకునే అప్రెంటిస్ జాబ్స్ అండి ఇవి. సో మీరు వినియోగించుకోండి. దీనికి రిజర్వేషన్ కూడా ఉందండి. సో బీసీ, ఎస్సీ, ఎస్టీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, పీడబ్ల్యూ ఉమెన్స్ కూడా రిజర్వేషన్ ఉంది. ఓకే, ఇక్కడ ఫీజు, అసలు దరఖాస్తు ఫీజు ఎంత తీసుకుంటారు, ఫ్రీనా అంటే ఇక్కడ మనకి ఓబీసీ అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 రూపీస్ ఫీజు ఉంటుంది. మిగతా ఎస్సీ, ఎస్టీ, ఉమెను, పీడబ్ల్యూ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ. ఎవరికండి, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, పీడబ్ల్యూడి వీళ్ళకి ఫ్రీ అండి. ఓకే, ఎలా అంటే ఆన్లైన్ పేమెంట్ అండి. మీరు అప్లై చేసేది ఆన్లైనే, పేమెంట్ కూడా ఆన్లైనే, ఆఫ్లైన్ లేదు. ఆఫ్లైన్ మోడ్ పేమెంట్ లేదు, ఆఫ్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తు లేదు, అప్లికేషన్ లేదు, మొత్తం ఆన్లైనే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము విభాగాల వారీగా ఖాళీలు మొత్తం 3115 పోస్టులు ఉన్నాయి కదా. ఇక్కడ డివిజన్ వర్క్షాప్ కావచ్చు, హౌరా డివిజన్ కావచ్చు, సిల్దార్ డివిజన్ కావచ్చు, మాల్డా డివిజన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఓవరాల్ పోస్టులు 3115 పోస్టులు మీకు స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నాను. అలాగే మీకు ఒకసారి ఎంపిక విధానం ఎలా ఉంది, ఎలాంటి రాత పరీక్ష లేదు. మీకు మళ్ళీ చెప్తున్నా, ఎలాంటి రాత పరీక్ష, రిటన్ ఎగ్జామ్ లేదు. మంచి అవకాశం ఇంటర్వ్యూ, రాత పరీక్ష. చాలామంది ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే రిటన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఇంటర్వ్యూలో కోల్పోతారు. సో ఇలా 2 టైర్ సిస్టమ్ లేదు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఇప్పుడున్న జాబ్స్ అలా ఉంటాయి. బట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన అప్రెంటిస్ తీసుకుంటారు కాబట్టి రాబోయే రోజుల్లో అప్రెంటిస్ని గవర్నమెంట్ పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. మనం చెప్పలేము, ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మరి చాలామంది అవుట్సోర్సింగ్లో, కాంట్రాక్ట్లో కానీ వివిధ ఏదో రకంగా గవర్నమెంట్ సెక్టార్లో, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్లోకి ఏదో గవర్నమెంట్లో ఆధీనంలో చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఎలక్షన్ టైంలో వీళ్ళకి పర్మనెంట్ చేసిన దాఖలాలు కూడా గతంలో ఉన్నాయి. మరి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. సో ప్రతి చిన్న అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలనేది నా ఉద్దేశం. చేస్తారని నేను ఎలా చెప్తాను, నరేంద్ర మోడీ గారు కూడా చెప్పలేరు. సో భవిష్యత్తు నిర్ణయిస్తుంది అది. ఓకే, సో మరి గతంలో చేశారంటే ఎస్, చాలా డిపార్ట్మెంట్లో ఇలా అవుట్సోర్సింగ్లో కానీ, కాంట్రాక్ట్ బేస్ మీద కానీ రెన్యువల్ చేసుకొని ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళని రెగ్యులర్ చేసి పర్మనెంట్ చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు చేశారు. ఓకే, ఒకసారి మనము స్టెప్ బై స్టెప్ అసలు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, మీకు ఆల్రెడీ చెప్పాను. ఎంపిక అనేది రిటన్ ఎగ్జామ్లో ఉంటుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా మీకు పోస్టింగ్ ఇస్తారు. అలాగా 10th ప్లస్ ఐటీఐ ట్రేడ్ మార్కులు ఆధారంగా సింపుల్గా చెప్తున్నా, 10th మార్కులు ప్లస్ ఐటీఐ
ఆధారంగా ఈ టెక్నికల్ పోస్టులు కాబట్టి వీటి ఆధారంగా మీకు పోస్టింగ్ ఇస్తారు, మెరిట్ లిస్ట్ ఇస్తారు. చెప్పాలండి సింపుల్గా స్టెప్ బై స్టెప్ గైడ్ చూస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ వెబ్సైట్ ఏదైతే అధికార వెబ్సైట్లో అందులో లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్లో వెళ్ళిన తర్వాత అప్రెంటిస్ ఆన్లైన్ ఫామ్ ఉంటుంది 2025, దాన్ని దాని మీద క్లిక్ చేసిన తర్వాత కొత్తగా రిజిస్టర్ అవ్వండి అని ఉంటుంది, అంటే న్యూ రిజిస్ట్రేషన్. అక్కడ మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి నమోదు చేసిన తర్వాత ఓటీపీతో మీరు వెరిఫై చేస్తారు. మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఓటీపీతో మీరు దాన్ని వెరిఫై చేసుకుంటారు. ఓకే, తరువాత వ్యక్తిగత పర్సనల్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాము, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాము, ట్రేడ్ ఎంపిక మన స్పెషల్ ట్రేడ్ ఏంటది అందులో మెన్షన్ చేస్తాము. ఇలా మెన్షన్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కావచ్చు, అంటే ఫొటోసు, సిగ్నేచరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎలా అప్లోడ్ చేయాలి, ఎంత కేబీ ఉండాలి అనేది చూసినట్లయితే మనకి ఇక్కడ ఫోటో జేపీజీ ఫార్మేట్లో ఉండాలి, 50 KB లోపు ఉండాలి. జేపీజీ ఫార్మేట్ 50 KB. ఎందుకంటే చాలామంది ఇవన్నీ రెడీ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ ఆన్ చేస్తారు, ఆ ఫోటోలు మళ్ళీ దాన్ని కంప్రహెన్షన్ చేసి చాలా టైం వేస్ట్ అయిపోద్ది, తర్వాత టైం అవుట్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేసింది, ముందు నేను చెప్పిన రెడీ చేసుకొని అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ చేయండి ఆన్లైన్ చేయటం. ఓకే, ఫస్ట్ మీ ఫోటో తీసుకోండి, జేపీజీ ఫార్మేట్లో పెట్టుకోండి, అది 50 KB లో పెట్టుకోండి. అలాగే సిగ్నేచర్ కూడా తీసుకోవాలి. సో వైట్ పేపర్ తీసుకోండి, సిగ్నేచర్ చేయండి, క్రాప్ చేయండి, అది జేపీజీ ఫార్మేట్లో పెట్టుకోండి, 20 KB లోపు సైజ్ పెట్టుకోండి. అలాగే ఎస్ఎస్సి మరియు ఐటీఎస్ సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ చేయాలి, అవి కూడా మీరు లైన్ చేసుకోండి. కాస్ట్ రిజర్వేషన్ సర్టిఫికేట్లు అవసరం లేదు, బట్ ఉంటే రెడీ చేసి ఉంచుకోండి. ఓకే, లాస్ట్ వన్ ఫీ చెల్లించి ఆన్లైన్ మోడ్ మాత్రమే అని చెప్పాను. మళ్ళీ నేను ఫీజు ఎవరికి లేదు, ఎస్సీ వాళ్ళకి లేదు, ఎస్టీకి లేదు, ఆల్ కేటగిరీ ఉమెన్స్కి లేదు, అలాగే పీడబ్ల్యూ ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్స్కి అవసరం లేదు. మరి ఎవరికి కావాలి, జనరల్ కేటగిరీ, అదే జనరల్ కేటగిరీ ఎవరికి, జెంట్స్కి మాత్రమే, ఉమెన్ కాదు. అలాగే ఓసీ, అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆల్సో. సో నెక్స్ట్ ఏంటి, మీరు ఆన్లైన్లో పే చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ సేవ్ చేసుకోండి. సాఫ్ట్ కాపీ అనేది మీ మెయిల్లోని, మీ వాట్సాప్ గ్రూప్లోని, లేకపోతే గూగుల్ డ్రైవ్లోని పెట్టుకోండి. హార్డ్ కాపీ అంటే ప్రింట్ చేసుకోండి, ఫైల్ చేసుకోండి. ఓకే, చివరి వరకు వెయిట్ చేద్దాము అనుకుంటే మీకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. దయచేసి నేను చెప్పిన సిగ్నేచర్ కావచ్చు, ఫోటో కావచ్చు, ఇవన్నీ కూడా నేను చెప్పిన సైజులో ఫార్మాట్స్లో సేవ్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయండి, సింపుల్గా అయిపోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్ని వినియోగం చేసిన చాలా నిరుద్యోగులు ఉన్నారండి. దేశవ్యాప్తంగా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. కాంపిటీషన్, వివిధమైన కాంపిటీషన్ ఉంది. ప్రతి ఒక్కరూ తమకు తగ్గ ఉద్యోగం రాలేదని ఎదురు చూస్తారు తప్ప మనకు వచ్చిన ఉద్యోగానికి మనం సరిపోతామా లేదా అనే కాన్సెప్ట్లో ఎవరు ఆలోచించట్లా. పీజీ చేసాము, పిహెచ్డీలు చేసాము, పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా అటెండర్ పోస్ట్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తున్నారు. అది కూడా నీకు రీసెంట్గా పేపర్లో వేశారు. దాన్ని బట్టి మనం ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో ఎకనామీలో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. వచ్చిన ప్రతి చిన్న ఆపర్చునిటీని తీసుకోవాలి, ముందు మనం పికప్ చేయాలి, దాంట్లో జాయిన్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ మీకు అర్థమైపోతుంది సమాజం ఎలా ఉంది, మీకు శాలరీ సరిపోతుందా లేదా, మీ స్కిల్స్ని పెంచుకోవటం, మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవటం, మంచి అవకాశం వచ్చినప్పుడు జంప్ అవ్వటం. ఎస్, అంతే తప్ప దీనికి మరే కోణం కాదు. ఓకేనా, అర్థం చేసుకోగలరు. ఓకే, డౌట్స్ని కామెంట్స్ ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుంటుంది, అందరికీ మంచి జరిగింది. జై హింద్.